హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ ఈరోజైతే సమోసా చేస్తున్నా. మనకు ఇక్కడ సమోసా ఇక్కడికంటే అయితే మహారాష్ట్రలో చాలా ఫేమస్ సమోసా అనేది. అయితే సమోసా చేస్తున్నా. నేను ఇక్కడ నాకు కావాల్సినంత మైదాపిండి తీసుకున్నా. దాంట్లో ఉప్పు, టేస్ట్ తగ్గట్టు కొంచెం ఓమా, ఎందుకంటే ఆలు స్టఫింగ్ తోడు చేస్తాం కదా, గ్యాస్ ఫామ్ అవుతుంది కొంతమందికి పడక అని కొంచెం అంతైతే ఓమా వేస్తున్నా, 1 స్పూన్ దాకా. తర్వాత కప్ అంతా ఆయిల్. ఈ ఆయిల్ తోటి మంచిగా ఫస్ట్ అయితే పిండి మొత్తం మర్దన చేసుకోవాలి. ఇలా గడ్డలు లేకుండా అయితే మొత్తం కలిసిపోవాలి. ఏడ గడ్డలు కొంచెం పొడి పిండి అట్లా కాకుండా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఫస్ట్ మీదంగా గట్టిగా వేసుకోకుండా అయితే కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయింది పిండికి. నూనె అయితే ఒకవేళ నూనె వద్దు, మాకు నెయ్యి కావాలి అనుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొంచెం అన్నీ చేసుకుంటే, నేను ఇక్కడ చాలా చేస్తున్నా, కస్టమర్కి ఆర్డర్ ఉంది కాబట్టి. నేను అక్కడ అంత నెయ్యి లేదని అయితే నేను నూనె పోసిన. ఇట్లా ముద్దలాగా కావాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళు చూసుకుంటూ పోసుకుందాం. ఒకేసారి మరిన్ని అయితే పోయొద్దు, నీళ్ళు చూసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా అయిపోయింది. దీనికి ఇప్పుడు 20 నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము. తర్వాత దీంట్లోకి కావాల్సిన స్టఫ్ని చూద్దాము. నాకు సమోసాలకు కావాల్సిన ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకున్నా. ఈ ఆలుగడ్డలను కూడా ఇట్లా స్మాష్ చేసుకుంటున్నా. కడాయిలో ఇట్లా నూనె పోసుకున్నా. నేను తాలింపుకి అయితే ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నా, పచ్చిమిరపకాయలు, ధనియాలు నేనైతే పచ్చగా దంచుకున్నా. వేపుకొని కొంచెం పంట కింద పచ్చగా దంచి పంట కింద తాకుతుంటే మంచిగా అనిపిస్తుందని ఇంగువ, పసుపు, అల్లాన్ని నేను మెత్తగా గీక్కున్నా, 1 స్పూన్ అంతా చేసిన. గరం మసాలా పొడి, ఆలు మిశ్రమం, ఆమ్చూర్, కారం, ఉప్పు టేస్ట్ తగ్గట్టు, మసాలాకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మసాలా అంతా దీన్ని పట్టేటట్టు మిశ్రమానికి కలుపుకోవాలి. బఠానీలు, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలి. పిండి మళ్ళీ ఒకసారి బాగా పిసుకోవాలి. దీన్ని చపాతి ముద్దలాగా ఇంత ముద్ద తీసుకొని దీన్ని కొంచెం పొడి పిండి చల్లుకుంటున్నా. చపాతీ పొడుగు దాల్చుకున్న దాన్ని మనం మధ్యలోకి కట్ చేసుకుందాం. ఇలా మధ్యలోకి 2 చేసుకోవాలి. తర్వాత కార్నర్కు ఇట్లా నీళ్ళు పెట్టుకొని ఇలా అతకనియాలి. దీంట్లో ఇప్పుడు ఈ ఆలు మిశ్రమం మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది పెట్టి స్టఫ్ని పని చేయాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇలా ఆయిల్ పెట్టుకొని అయితే తక్కువ మంట మీద, స్లో మంట మీద కాల్చుకుంటున్నాం. మంచిగా బ్రౌన్ వచ్చిందాక కాల్చుకోవాలి. 8 కాంబినేషన్ పచ్చిమిరపకాయలు నింపుకొని ఉప్పు చల్లి పక్కకు పెట్టుకున్నా. సమోసాలన్నీ రెడీ అయినాయి. షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయరి.